అందరికీ నమస్కారం అండి. మనం బాబూజీ గారి బోధనలు, వాటికి చారిజీ గారు ఇచ్చినటువంటి వివరణలని చెప్పుకుంటున్నాం. పార్ట్ 1లో మనం చెప్పుకున్నాం, వాటిని కంటిన్యూ చేద్దాం. ఆధ్యాత్మిక జీవితం విజయవంతం అవ్వడానికి గృహస్థాశ్రమే అత్యుత్తమైనది. గృహస్థ జీవితంలో హృదయం నుండి సహజంగా ప్రేమ జనిస్తుందని, పెంపొందుతుందని, ఆ ప్రేమ అందరి పట్ల కూడా విస్తరిస్తుందని, తమ వద్దకు వచ్చేవారిని ఆదరించడం, ఆతిథ్యమివ్వడం వంటి ప్రేమపూర్తి లక్షణాలు గృహస్థ జీవితంలోనే డెవలప్ అవుతాయని బాబూజీ గారు అన్నారు. ఈ బోధనని చారిజీ గారు ఇలా వివరించారు. ఒక తల్లికి తన బిడ్డను ఎలా ప్రేమించాలో ఎవరైనా నేర్పారా? నీ బిడ్డని ఇలా ప్రేమించు అని ఆమె తల్లి ఆమెకు నేర్పిందా? బిడ్డను ఎలా వెచ్చదనంలో ఉంచాలి, బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఎలా చూసుకోవాలి, ఇటువంటివి తన అనుభవంతో నేర్పవచ్చు. కానీ ఎలా ప్రేమించాలో ఎవరు నేర్పలేరే. అది సహజంగానే వచ్చిన ప్రేమ. అలాగే తండ్రికి తన బిడ్డ భవిష్యత్తు నిర్మాణానికై తన సుఖాలు సైతం త్యాగం చేయాలని ఎవరు నేర్పారు? అతనిలో ఆ హృదయ స్పందనలు ఎలా వచ్చాయి? ఈ సహజమైన ప్రేమ, త్యాగం, ఆదరణ, ఆతిథ్యం గృహస్థాశ్రమం నుండే వస్తాయి. అయితే వాటిని పెంచి పోషించాలి కానీ ఉపేక్షించకూడదు. చారిజీ గారు బాబూజీ గారితో కలిసి విదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఒకసారి ఆ దేశపు అభ్యాస ఇంటిలో ఉన్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటనని చెప్పారు చారిజీ. అది డిన్నర్ టైము. ఆ అభ్యాసీ దంపతులు బాబూజీని, చారిజీని డిన్నర్కై డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ టేబుల్పై కనీసం 20 మందికి సరిపడే ఆహారం ఉంది. అయినా ప్రక్క రూములో బాబూజీ గారిని అప్పటికే కలిసి డిన్నర్ తర్వాత కూడా మాట్లాడటం కోసం వెయిట్ చేస్తున్న 2 అభ్యాసుల్ని ఆ హోస్టులు డిన్నర్కి ఆహ్వానించలేదు. బాబూజీ చారిజీతో హిందీలో ఎందుకు వారిని డిన్నర్కి పిలవట్లేదు అని అడిగారు. చారిజీ, ఈ దేశాల్లో అలా చేయరు బాబూజీ అన్నారు. ఎందుకు అని మళ్ళీ బాబూజీ అడగడంతో చారిజీ ఆ హోస్ట్ని పిలిచి వారిద్దరినీ కూడా డిన్నర్కి రమ్మనవచ్చు కదా అని సజెస్ట్ చేశారు. దానికి ఆ హోస్ట్ వాళ్ళకి ముందుగా ఇన్విటేషన్ ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు నేను పిలిచిన వాడు రారు. అది ఇక్కడ ఉండేటువంటి కల్చరు అని చెప్పారు. బాబూజీ గారు తర్వాత చారిజీ గారితో 20 మందికి పైగా ఫుడ్ ఉంది, అయినా ఇద్దరిని డిన్నర్కి కలుపుకోలేని కల్చర్ ఏమి కల్చరు అని బాధపడ్డారు. బాబూజీ గారి ప్రేమకి, అందరినీ ఆదరించడానికి, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వడానికి సజీవ ఉదాహరణని, వారిని మనం అందరం అనుసరించవలసి ఉందని చారిజీ గారు బాబూజీ గారు ఈ బోధనని వివరించారు. నిరంతర స్మరణ శిష్యుని యొక్క ప్రాథమిక కర్తవ్యమని, అదే శిష్యుని విజయానికి ఏకైక ఆయువు పట్టని బాబూజీ గారు బోధించారు. దీన్ని చారిజీ గారు ఇలా వివరించారు. ఈ బోధనలో ఆధ్యాత్మికత యొక్క ఒక గొప్ప పాఠం ఉంది. మనల్ని మనం స్మరించుకుంటున్నంతకాలం మన అస్తిత్వపు ధ్యాసను కలిగి ఉంటాం. మన ఆరోగ్యం, మన సంతోషం, మన భద్రతల ధ్యాసల భారాన్ని, ఆలోచనల భారాన్ని మోస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం మన గురించి కాకుండా మాస్టర్ గురించి ఆలోచిస్తామో అప్పుడిక ఈ ధ్యాసలు, ఆలోచనల భారం మనపై ఉండదు, అంతా మరిచిపోతాము. ఇదే నిరంతర స్మరణ రహస్యం. అది మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. మనల్ని మనం మర్చిపోయినప్పుడు మనం మన సమస్యల్ని, బాధల్ని మర్చిపోతాం. నిరంతర స్మరణ మనలో భౌతికంగా మార్పులు తీసుకొస్తుందని నేను అనను. అవి రావచ్చు, రాకపోవచ్చు. అయితే మన జీవితంలో మౌలికమైన మార్పులు తీసుకొస్తుంది. అదేమిటంటే, మొట్టమొదటిసారిగా మనం మన గురించి ఆలోచించడం మానేస్తాం. ఆ స్థానంలో మాస్టర్ గారి ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. మరియు ఆయన పట్ల ప్రేమ పెరిగి లక్ష్యానికి చేరువవుతాం. ఆ విధంగా నిరంతర స్మరణ మనకు అత్యున్నత శ్రేయస్సు చేకూరుస్తుందని చారిజీ మహారాజ్ గారు వివరించారు.
ప్రార్థన ధ్యేయం సాక్షాత్కారమేనని, అందుకే ప్రార్థించాలని, జీవిత పరిస్థితుల విషయంలో కనీస అవసరాలు కూడా తీరే దారి లేని అసాధారణ పరిస్థితుల్లో తప్ప భగవంతుని ప్రార్థించడం అనుచితమని అన్నారు బాబూజీ గారు. దీనిపై చారిజీ గారు, మనం మన మాస్టర్ని శక్తి కోసం, సంతోషం కోసం లేదా ఇతర బహుమతుల కోసం ప్రార్థించకుండా చాలా జాగ్రత్త వహించాలి. కేవలం ఆయన కోసమే ఆయన్ని ప్రార్థించాలి. ఎందుకంటే ప్రేయసీ ప్రీతముల ప్రేమ బంధంలో వారిద్దరూ ఒక్కటవ్వాలంటే ప్రేయసి ప్రీతముని వద్దకైనా వెళ్ళాలి, లేదా ప్రీతముడు ప్రేయసి వద్దకైనా వెళ్ళాలి. అంతేగాని ఒకరి నుండి ఒకరు వేరే ఏది పొందాలని కోరినా అది వారి కలయికకి అడ్డుగా నిలుస్తుంది. అంటే ప్రార్థనలో ఎలిమెంట్ ఆఫ్ బెగ్గింగ్ ఉండకూడదు. అయితే ప్రార్థనలో కొన్నిసార్లు ఎంతో కొంత ఎలిమెంట్ ఆఫ్ బెగ్గింగ్ ఉంటుంది. ప్రార్థించేటప్పుడు మన మాస్టర్ గారి ప్రేమని, ఆ ప్రేమతో పాటు జాలువారే సానుభూతి, కరుణలను దృష్టిలో పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆ కష్ట సమయంలో ప్రార్థించడానికి ఆయన తప్ప మనకు ఎవరున్నారు? అలా ప్రతి ఒక్కరము ప్రార్థిస్తాం. మరియు ఆ సమయంలో అలా చేయడం తప్పని నేను అనుకోను. తప్పనుకుంటే ఆ పని చేయము కదా. అయినా దాన్ని మాస్టర్ కండోజ్ చేస్తారు, క్షమిస్తారు. ఆయన కూడా మానవుడే కాబట్టి సానుభూతితో, ఇతడు ఎంతో బాధలో, ఎంతో ఆతృతలో నా వద్దకు వచ్చాడు, వేరే ఎక్కడికి వెళ్ళగలడు, అందుచేత నేనే ఏదో కొంత చెయ్యాలి అని మన ప్రార్థనని కన్సిడర్ చేస్తారు. అందుచేత మన అభ్యర్థన ఎంత అవివేకపు అభ్యర్థనైనా మనకు ఆయన తగు సహాయాన్ని అందిస్తున్నారు. కొన్నిసార్లు అర్ధరాత్రి భయంలో, విపత్కర పరిస్థితిలో, మృత్యు ముంచుకొస్తోందని అలజడిలో మనకి ఏమి చేయాలో తెలియదు. మనకున్నది మాస్టర్ మాత్రమే. అందుచేత ఆయన్నే ప్రార్థిస్తాం. మిరకిల్లాగా ఏదో జరుగుతుంది, మనం ఆ పరిస్థితి నుండి రక్షింపబడతాం. అలా మన మిషన్లో కేవలం సంతోషం, ఆనందం, ఆరోగ్యం అనే బహుమతులతో కాకుండా సాక్షాత్తు లైఫే ప్రసాదించబడి బాబూజీచే రక్షించబడిన వాళ్ళు అనేక మంది నాకు తెలుసు. అందుచేత మనం తట్టుకోలేని పరిస్థితుల్లో సహాయానికై మాస్టర్ని ప్రార్థించడం బాబూజీ గారు చెప్పిన అసాధారణ పరిస్థితుల్లోకి వస్తుందని చారీజీ గారు వివరించారు. ఈ మానవ జీవిత మహాసాగరాన్ని దాటి ఆవల తీరానికి సురక్షితంగా చేరవలసిన మన అవసరాన్ని తీర్చగలిగిన వాడే కేవలం అతడు మాత్రమే సమర్థుడైన మాస్టర్ని, అందుచేత మన అవసరాలన్నిటికీ ఆయన వైపే చూడాలని బాబూజీ గారు బోధించారు. అయితే ఇక్కడ అవసరాలు, కోరికలు ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించాలని కూడా చెప్పారు. దీనిపై చారీజీ గారు ఇలా అన్నారు: మన కోరికలు మనల్ని పక్కదారి పట్టిస్తాయి. మనం అవసరాలు మరియు కోరికల మధ్య తేడాని గుర్తించాలి. ఆయన మన అవసరాలను తీరుస్తారు, కోరికల్ని కాదు. మనం నచ్చే వైపు పురోగమించాలంటే, ఉన్నతమైన జీవితాన్ని పొందాలంటే కోరికల్ని విడనాడాలి. కోరికల్ని విడనాడకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించిన ఆత్మలు కూడా కిందకి జారిపోతాయని, ఎంత పైకి ఎదిగినా అంత కిందకు పడిపోతారని చారీజీ గారు అన్నారు. ఒకసారి బాబూజీ గారు చారీజీ గారితో ఇలా అన్నారు: మానవ ప్రేమకు అత్యున్నత శక్తి ఉంది, కానీ ఆ ప్రేమని తప్పుదారి పట్టించడంతో అది విఫలమవుతోంది. దానిని వినమ్రంగా దాని సొంతదారుడైనటువంటి భగవంతుడు లేదా మాస్టర్, మీరెలా పిలిచినా ఆయనకి అర్పించి మన ఉనికికి అవసరమైన ప్రతీదీ, చివరికి మనకి శాసించే ఊపిరికి కూడా ఆయనపై ఎప్పుడు ఆధారపడతామో అప్పుడు ఆయనే మన జీవితానికి అవసరమైనవన్నీ సమకూరుస్తారు. మరియు ఆ క్రమంలో మనం ఆయనలా తయారయ్యే మార్గం కూడా మ్యాజికల్గా ఓపెన్ అవుతుందని చారీజీ గారు వివరించారు.